ఎల్ఈపీ టోర్నమెంట్లో మ్యాచ్ నెగ్గడానికి మా ఓడైతే రక్తాలు చిందించాడు. ఒకసారి మీరే చూడండి. ఇది చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ. ఎల్ఈపీ టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్లో యూట్యూబర్ల మీద హైయెస్ట్ రన్స్ కొట్టి మ్యాచ్ నెగ్గడానికి కారణం అయ్యాను. ఆ తర్వాత మా ఓళ్ళ ముందు నేను ఇచ్చిన బిల్డప్కి వేరే టోర్నమెంట్కి మా టీం ఇచ్చి ఆ టోర్నమెంట్ కూడా తీసుకెళ్ళి నన్ను ఓపెనర్ దింపారు. అయితే 18 బాల్కి ఒక్క రన్ కొట్టాను మామ. ఆ రన్తోనే ఆగిపోయింది మ్యాచ్. ఇంకా ఎల్ఈపీ టోర్నమెంట్లో సెకండ్ మ్యాచ్లో టాస్ ఓడిపోయి మాకైతే బ్యాటింగ్ ఇచ్చారు. సర్లే అని చెప్పి ఫస్ట్ బ్యాటింగ్ చేసి నేను సేమ్ రిజల్ట్ మామ. 5 బాల్కి 3 రన్లు కొట్టి అవుట్ అయిపోయాను. ఏం చేస్తాం, ఇంకంతే. వాళ్ళు ఆల్రెడీ జెర్సీలు వేసుకొచ్చారు, మేమైతే చాలా భయంగా ఆడాము. ఇక చూశారు కదా మా వీరబాబు గారు, చాలా రోజుల తర్వాత ఆడు బ్యాటింగ్ ఆడి నడవడం చూస్తున్నాం మేమంతా. శివాజీ మ్యాచ్కి మెయిన్ కీ అనమాట. తర్వాత మేమైతే 86 రన్స్ కొట్టి 80 టార్గెట్ ఇచ్చాము. బౌలింగ్ బాగా వేశారు, ఫీల్డింగ్ ఇంకా బాగా కాశారు మా వాళ్ళు. అయితే ఫైనల్గా వాళ్ళందరినీ 50 రన్స్కి ఆల్అవుట్ చేసి మ్యాచ్ అయితే మేము నెగ్గడం జరిగింది. సో ఫైనల్గా ఈ ఎల్ఈపీ టోర్నమెంట్లో సెకండ్ మ్యాచ్ కూడా మేము నెగ్గేసాం. తర్వాత రౌండ్ నెంబర్ 3కి వెళ్తాం. తర్వాత ఏం జరుగుతుందో ఏటో. మా కొండబాబు, మా గణేష్ అన్న మా హీరో అనమాట ఈ మ్యాచ్కి. సో ఫైనల్గా అయితే మేము అయితే నెగ్గేసాం. మా వాడికి రెండోసారి ఈ టోర్నమెంట్లో సెకండ్ మ్యాచ్లో కూడా మా వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చింది. మేమంతా సెలబ్రేట్ చేసుకున్నాం. చూసారు కదా మా ఓడి ఈ మ్యాచ్ నెగ్గడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో. చూడండి ఎన్ని దెబ్బలు తగిలాయో. అలా సరదాగా టోర్నమెంట్లో సెకండ్ మ్యాచ్ కూడా నెగ్గేసాం. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.